క్లాస్ 5 ఈవీఎస్ యూనిట్ 1 ప్రజలు వనసను అందులో వనస గల కారణాలను గురించి తెలుసుకుందాం. ఇంతటికి వనస అంటే ఏంటి? ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అంటారు. అంటే ఇక్కడ జీవనం కన్నా ఇంకా మెరుగైన జీవనం అంటే బాగా జీవించడం కోసం ఉన్న చోటు నుంచి వేరే చోటికి వెళ్ళి అక్కడ నివసించడాన్ని వలస అంటారు. ఈ వలస వల్ల కొన్నిసార్లు ఆయా కుటుంబాల్లో మార్పులు జరగవచ్చు. ముఖ్యంగా వలస పిల్లలపై అనేక రకాల ప్రభావాన్ని చూపుతుంది. వలసప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు వారి పిల్లలను తమతో పాటు వలస తీసుకొని పోతారు. అది పిల్లల చదువు మీద ప్రభావం చూపుతుంది. ఎలాగంటే వలస వెళ్ళిన సమయంలో వారు చదువుతున్న తరగతి మధ్యలో చదువును ఆపివేసి వేరే చోటికి వెళ్తారు. అక్కడ మరలా పాఠశాలలో చేరి చదవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో చదువు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. మరికొన్నిసార్లు తల్లిదండ్రులు వలసపోవడం వలన పిల్లలు వారి తాతయ్య, అమ్మమ్మ లేదా బంధువులైనటువంటి సంరక్షకుల దగ్గర వదిలి వెళుతారు. ఆ సమయంలో కూడా వారి తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా వారి మమకారాన్ని చూరగొనలేకుండా పోతారు. కాబట్టి వలస అనేటటువంటిది పిల్లల మీద ముఖ్యంగా ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు కొంతమంది వలస వెళ్ళినటువంటి కుటుంబాల గురించి తెలుసుకుందాం. ఈ అబ్బాయి పేరు కొండయ్య. వీరికి తుఫాను వల్ల వీరి ఇల్లు, పంట మొత్తం పోయింది. వీరు విజయవాడకు వలస వచ్చారు. ఆ ప్రాంతంలో తుఫాను కారణంగా చాలా కుటుంబాలు నష్టపోయాయి. వారి నాన్న ఏటీఎంలో కాపలాదారుగా పనిచేస్తాడు. వారి అమ్మ పని మనిషిగా పనిచేస్తూ ఉంది. ఆ అబ్బాయి కూడా త్వరలో దగ్గరలో ఉండే బడిలో చేరబోతాడు. ఇది కొండయ్య గురించి, కొండయ్య వారి కుటుంబం గురించి. ఈ అమ్మాయి పేరు కుమారి. వీరికి ఎటువంటి ఆధారం లేదు. వీరి నాన్న రోజు కూలీగా పనిచేస్తాడు. వారు చెన్నైకి వలస వచ్చారు. ఎందుకంటే చెన్నైలో కూలీ ఎక్కువగా ఇస్తారని వచ్చారు. కానీ అక్కడ నివసించడానికి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ అబ్బాయి పేరు ప్రవీణ్. వీరి నాన్న బ్యాంకులో పనిచేస్తాడు. ఆయనకి ఇటీవల తిరుపతికి బదిలీ అయ్యింది. వారు కూడా త్వరలో తిరుపతికి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి పేరు పల్లవి. వీళ్ళ అన్నయ్య కాలేజీలో చదువుతున్నాడు. వారి చదువు కోసం వారు గుంటూరుకి వెళ్ళిపోయారు. వారి నాన్న కొత్త వ్యాపారం కోసం గుంటూరులో వెతుకుతున్నాడు. కానీ పల్లవికి వాళ్ళ సొంతూరు అంటే చాలా ఇష్టం. ఈ అబ్బాయి పేరు సోమయ్య. ఇతను బడికి సక్రమంగా వెళ్ళడు. ఎందుకంటే వీరికి స్థిర నివాసం లేదు. వీరు ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు. బతుతెరువు కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ ఉండడాన్ని సంచరించడం అంటారు. కానీ ఈ సోమయ్యకేమో చదువుకోవాలనే కోరిక ఎక్కువ. కానీ సంచరించడం వల్ల వారు ఒక ప్రాంతంలో ఉండకపోవడం వల్ల చదువుకోవడానికి వీలు లేకపోతుంది. ఈ విధంగా వలసకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వలసకు కారణాలు ఏంటివో మరలా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ముఖ్యంగా వలసకు ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. అవి 1 సహజ కారణాలు, 2 ఆర్థిక కారణాలు. సహజ కారణాల్లో వరదలు సంభవించినప్పుడు ఇల్లు మరియు పంట పొలాలు కొట్టుకొని వెళ్తాయి. కాబట్టి అక్కడ నివాసయోగ్యంగా ఉండదు. కావున వేరే ప్రాంతానికి వారు వలస వెళ్ళవలసి వస్తుంది. తుఫాన్లు వచ్చినప్పుడు కూడా
పంట నష్టం మరియు ఇల్లు కూడా కొట్టుకొని పోయే అవకాశం ఉంటుంది. ఇంటి పైకప్పులు కూలిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో కూడా ప్రజలు వేరే చోటుకి వెళ్ళవలసి వస్తుంది. ఇది కూడా సహజ కారణంగానే చెప్పవచ్చు. మూడవది భూకంపాలు. భూకంపాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం, ముఖ్యంగా ప్రధానంగా ఇల్లు కూలిపోవడం జరుగుతుంది. అక్కడ నివాసయోగ్యంగా ఉండదు కావున వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించవలసి వస్తుంది. ఈ విధంగా ప్రధానంగా వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఇవన్నీ ప్రకృతి వల్ల సంభవించేవి కాబట్టి అటువంటి సందర్భాలలో ప్రజలు వలస వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి వీటిని సహజ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండవది ఆర్థిక కారణాలు. ఆర్థిక కారణాల్లో ముఖ్యమైనటువంటిది ఉద్యోగ బదిలీలు. ఉద్యోగులు తమ ఉద్యోగరీత్యా బదిలీ అయినప్పుడు వారి కుటుంబం కూడా వేరే చోటికి బదిలీ అయిన ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఉద్యోగ బదిలీలు ఒక కారణంగా వలసకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంచార జీవులు. కొంతమంది సంచార జీవనం గడుపుతూ ఉంటారు. వారికి ఒక ప్రదేశం అంటూ ఉండదు. వారు కొద్ది రోజులు ఒక ఊరిలో, మరి కొద్ది రోజులు వేరే ఊరిలో ఇలా సంచార జీవనం చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి వలస వెళ్ళడం సహజంగా ఉంటుంది. నెక్స్ట్ సామాజిక వలస. కొంతమంది సామాజిక వర్గం వారు కొన్ని ప్రాంతాలకి వెళ్తూ ఉంటారు. వారిని సామాజికంగా వెళ్ళడం వల్ల వాటిని సామాజిక వలస అని అంటారు. నెక్స్ట్ తరువాతది ప్రధానమైనది పేదరికం. పేదరికంతో జీవనోపాధి కోసం వారు పట్టణానికి లేదా వేరే ప్రాంతానికి వెళుతూ ఉంటారు. ఇది ఆర్థిక కారణంలో ప్రముఖమైనదిగా మనం చెప్పుకోవచ్చు. కావున ఆర్థిక కారణంలో ముఖ్యమైనటువంటివి ఏమిటంటే ఉద్యోగ బదిలీలు, సంచార జీవులు, సామాజిక వలస వెళ్ళడం, పేదరికం. వీటిలో ప్రధానమైనవి పేదరికము, బదిలీలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి పరిశీలిద్దాం. వలస అంటే ఏంటి తెలుసుకున్నాం. ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అంటారు. వలసకు గల కారణాన్ని తెలుసుకున్నాం. అవేంటే వరదలు, ఉద్యోగ బదిలీలు, పేదరికం, సామాజిక వలస, సంచార జీవులు, భూకంపాలు, తుఫాన్లు ఇవన్నీ కూడా వలస కారణాలుగా చెప్పుకున్నాం. ఇలా వలస జరిగినప్పుడు కొన్నిసార్లు ఆ కుటుంబాలలో మార్పులు అనేటివి జరుగుతాయి. ఆ మార్పుల్లో కూడా పిల్లల మీద ఎక్కువ ప్రభావం